Good morning students, welcome to Nilagiri Degree and PG College video classes. So last videos orthogonal problems work చేసినాం అండ్ parallelogram లో కూడా థీరం కూడా చేసినామండి. parallelogram థీరం దాని కంటిన్యూషన్ ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆర్థోగోనల్ మీద ప్రాబ్లమ్స్ parallelogram లో. అండ్ ద నెక్స్ట్ మెథడ్ ఈజ్ ఆర్థోగోనల్ సెట్స్ అండి. సో ఆర్థోగోనల్ అంటే ఏంటి? యూ డాట్ వి ఈక్వల్స్ టు 0. ఆర్థోగోనల్ సెట్ అంటే ఏంటి అని అంటే ది టోటల్ సెట్ 0 కావాలి. టోటల్ సెట్ మీన్స్ ది సెట్ ఆఫ్ వెక్టర్స్ u1 నుంచి యూp వరకు ఇచ్చింది అనుకోండి, ద టోటల్ సెట్ 0 కావాలి. అంటే u1 డాట్ u2 0 కావాలి, u2 డాట్ u3 0 కావాలి, అండ్ u3 డాట్ u4 0 కావాలి, అంటే u1 డాట్ u5 కూడా 0 కావాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ u1 డాట్ తోటి u2 0 కావాలి, u3 0 కావాలి, u4 0 కావాలి, u5 అప్ టు సో ఆన్. అండ్ నెక్స్ట్ u2తో చేసినాం అనుకోండి, u3 0 కావాలి, u4 0 కావాలి, అండ్ u5 u6 u7 అప్ టు ఇన్ఫినైట్ టర్మ్స్. టోటల్ సెట్ 0 అయితేనే విచ్ ఈజ్ అన్ ఆర్థోగోనల్ సెట్ అంట. ది డెఫినేషన్ ఆఫ్ ఆర్థోగోనల్ సెట్ అక్కడ ఏముండదండి, ది సెట్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ R power n is said to be an orthogonal set if each pair, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పేర్ distinct vectors on the set is ui dot uj equals to 0 is formed, then that is known as an orthogonal set. For example, p, q or s, these are the four vectors in that set. Given set are the 4 vectors and we forms an orthogonal set అన్నాడు. అంటే p dot q equals to 0 కావాలి, p dot r equals to 0 కావాలి, p dot s equals to 0 అండ్ q dot r equals to 0 కావాలి, q dot s equals to 0 కావాలి, అండ్ దెన్ లాస్ట్ వన్ r dot s equals to 0. అంటే కంప్లీట్ సెట్ మొత్తం 0 వస్తేనే విచ్ ఈజ్ అన్ ఆర్థోగోనల్ సెట్ అంట. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం, షో దట్ u1 u2 u3 ఈజ్ అన్ ఆర్థోగోనల్ సెట్ వేర్ u ఈక్వల్స్ టు u1 ఈక్వల్స్ టు u2 u3 ఈక్వల్స్ u1 డాట్ u2. సెట్స్ ఫామ్ అసలు ఎన్ని పాసిబుల్ పేర్ ఆఫ్ డిస్టింక్ట్ వెక్టర్స్ ఉన్నాయో వాటిని రాసుకోండి. ఫస్ట్ u1 u2 ఉంటుంది, u1 u3 ఉంటుంది, రిపీట్ కావద్దండి u2 u3. ఓకే, ఫస్ట్ మీరు ఎలా చూజ్ చేసుకోండి అంటే ఫస్ట్ వన్ చూజ్ చేసుకున్నాం అనుకోండి, దాని రిమైనింగ్ ఏమవుతున్నాయో ఉంటో ఈచ్ అండ్ ఎవ్రీ చూసుకోండి. సెకండ్ వన్ చూసుకున్నాం దాని రిమైనింగ్ అంటే దాని ఆఫ్టర్ u2 ఆఫ్టర్ ఏముంది, u3 ఆఫ్టర్ ఏముంది, వాటితోటి పేరు కాండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పినాం కదా 1 2 3 4 ఉంది. సో 1 తీసుకుంటున్నాం అంటే దాని ఆఫ్టర్ పేరు ఆఫ్టర్ వాటితో పేరు కావాలి. 1కి 2, 1కి 3, 1కి 4 అలా. ఇప్పుడు 2 ఉంది, 2 ఆఫ్టర్ పేరు, 2 ఆఫ్టర్ 1 రావద్దు ఎందుకంటే 1 2 ఆల్రెడీ అయిపోతుంది మనకి. సో బ్యాక్ వెళ్ళకుండా దానికి ఫ్రంట్ సైడ్ ఉన్న వాటితో పేరు అయినాం అనుకోండి, దాని ఆటోమేటిక్గా అన్ని పేర్స్ వచ్చేసాయి. 2 3 ఫ్రంట్ సైడ్ 3.4 అలా. ఓకే, సో u1 u2 u1 u3 u2 u3 దీస్ ఆర్ ద 3 పేర్స్ అయిపోయినాయి. u1 డాట్ u2 అంటే u ట్రాన్స్పోజ్ ఇంటూ u2, అంతేగాని u1 ట్రాన్స్పోజ్ ఇంటూ u2 అంటే 3 ఇంటూ 1 1 ఇంటూ 2 1 ఇంటూ 1 ఈక్వల్స్ టు 0 వచ్చేసింది. u1 డాట్ u3 అన్ని పేర్స్ ఆర్ జీరోస్ వచ్చినాయి. ద గివెన్ పేర్ ఆఫ్ డిస్టింక్ట్ వెక్టర్స్ ఆర్ ఆర్థోగోనల్. ఆర్థోగోనల్ అయిపోయింది పేరు. ఈచ్ అండ్ ఎవ్రీ సెట్ అనేది ఆర్థోగోనల్ సెట్ అనేది 0 అయినా అనుకోండి విచ్ ఈజ్ అన్ ఆర్థోగోనల్ సెట్ అయితే దాని కంటిన్యూషన్ ఒక థీరం ఉంది చూడండి. ఇఫ్ s ఈక్వల్స్ టు u1 u2 up ఈజ్ అన్ ఆర్థోగోనల్ సెట్ ఆఫ్ నాన్ జీరో వెక్టర్స్ అంటే డిఫరెంట్ వెక్టర్స్ ఇన్ R power n, దెన్ s ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే వాట్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్? ఆర్థోగోనల్ సెట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ, ఇక్కడ ఆర్థోగోనల్ సెట్ అని ఉంది. ఆర్థోగోనల్ సెట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెట్ హ్యాస్ అన్ ఆర్థోగోనల్ అంటే u dot v, v dot u, v dot w. So total set are 0 which is known as an orthogonal set. But what is linearly independent? In first unit linearly independent is there. In linearly independent first we have to write the linear combination. So in that linear combination the scalars are equals to 0 is known as a linearly independent. Scalars are not equals to 0 is known as a linearly dependent. Okay, now here the given question is linearly independent and its basis is subspace spanned by S. Subspace means it has to satisfy 3 conditions. What are the conditions? 0 vector, closed under vector and shade, closed under scalar multiplication. Subspace spanned by S. Spanned means which is nothing but a span is nothing but a linear combination. Subspace spanned by S and mention chestundo. Okay, if 0 equals to subspace spanned by vectors కాబట్టి c1 u1 cp vp ఫస్ట్ సమ్ స్కేలార్స్ తీసుకుంటున్నాం ఎందుకంటే విచ్ ఈజ్ s ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ కాబట్టి then 0 equals to 0 into u1. Why we have using 0 into అంటే 0 into u1 0నే కాండి, just we have to consider 0 into u1 0, but 0 value is what here, above value is 0 value, just substitute. What we have to prove here,
ఎస్ ఈజ్ అన్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆర్థోగోనల్ సెట్ ఇచ్చి నాన్ జీరో వెక్టర్స్ ఇచ్చి దెన్ ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయమంటారండి. సో లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ అంటే స్కేలర్స్ ఆర్ ఈక్వల్స్ టు 0 రావాలి. సో ఫస్ట్ వీ హ్యావ్ టు రిటర్న్ సబ్ స్పేస్ స్పాన్డ్ బై ఎస్. ఎస్ ఈజ్ స్పాన్డ్ అంటే లీనియర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం అంటే C1 U1 C2 V2 CP ఈక్వల్స్ టు 0 అని ఒక స్కేలర్ సమ్ స్పాన్ వెక్టర్ తీసుకొని దట్ స్పాన్ వెక్టర్ని యూజ్ చేస్తూ సమ్ కండిషన్ 0 ఈక్వల్స్ టు 0 ఇంటూ U1 అని రాస్తున్నాండి. అంటే 0 ఈక్వల్స్ టు 0 పాసిబిలిటీ కండిషనే కదా మనకు అక్కడ. సో వీ కన్సిడర్ దట్ వన్, వీ సబ్స్టిట్యూట్ 0 హియర్ ఇంటూ U1 జస్ట్ మల్టిప్లై దిస్ U1 C1 U1 into C1 U1 dot U1 C2 U2 dot U2 U1 and CP UP dot U1. Just simplify here. C1 is the constant U1 dot U2, C2 is the constant U2 dot U1, CP is the constant UP dot E1. Okay, observe this one, total terms U2 dot U1 UP dot U1 అంటే అక్కడ మనకి గివెన్ సెట్ ఏమని చెప్పిండండి, ఆర్థోగోనల్ సెట్. వాట్ ఈజ్ ఆర్థోగోనల్ సెట్? Orthogonal set what UVW is there, U dot V equals to 0, U dot W equals to 0 and V dot W equals to 0. This is orthogonal set. U dot U equals to 0 నండి ఆర్థోగోనల్లో నేను చెప్పలేదండి, క్లారిటీగా వినండి. ఆర్థోగోనల్ సెట్ ఓన్లీ distinct vectors, not equal vectors. Distinct vectors are only zeros, different vectors same vectors are not zeros. Distinct or different vectors are only zeros. Here we observe this one, U2 dot U1 UP dot U1, these are the distinct vectors or different vectors. So which is the given question is under orthogonal set, that's why these total terms are zeros. It has only U1 dot U1 is there, why it has a same vector. Okay, then 0 equals to U1 is the non-zero, which is a not and 0 because it has an మనకి ఏం కండిషన్ ఉంది చూడండి, C1 ఇంటూ U1 డాట్ U1 ఈక్వల్స్ టు 0 అంటే ఏమంటున్నచ్చు, U1 డాట్ U1 ఈక్వల్స్ టు 0 అయినా కావచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, U1 డాట్ U1 అనేది 0 వస్తుందా అండి? కాదు. ఎందుకు? విచ్ ఈజ్ నాట్ అండ్ 0, విచ్ ఈజ్ నాట్ అన్ ఆర్థోగోనల్ సెట్. సో దట్స్ వై ఓన్లీ C ఈక్వల్స్ టు 0. పాసిబిలిటీ ఏముందో అబ్జర్వ్ చేయండి, జస్ట్ అబ్జర్వ్ దిస్ వన్. Distinct vectors are only zeros. Distinct vectors means U2, U3, U4 are those are only zeros. Same vectors are not zeros కదా. Same vectors what here U1 dot U1 dot U2 is not, this is one not 0 which is an equals to 0 నే కదా. ఏది కాన్స్టెంట్ ఈక్వల్స్ టు 0 నే కానీ U1 డాట్ U1 అనేది నాట్ జీరోస్ వచ్చినప్పుడు దెన్ C1 అంటే ఇంకా రిమైనింగ్ ఏదన్నా ఒక టర్మ్ 0కి పాసిబుల్ కావాలి. అక్కడ ఏముంది, ఇంకో ఎనదర్ టర్మ్ స్కేలార్ ఉంది, స్కేలార్ ఈక్వల్స్ టు 0. స్కేలార్ ఈక్వల్స్ టు 0 ఈజ్ నథింగ్ బట్ ఎనీథింగ్ వన్ స్కేలార్ ఈజ్ అన్ 0 విచ్ ఈజ్ అన్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయడం కోసం వీ యూజ్ దిస్ ప్రాసెస్. లెట్స్ సీ దిస్ వన్. దాని కంటిన్యూషన్లో ఆర్థోగోనల్ అయిపోయింది, ఆర్థోగోనల్ సెట్ అయిపోయింది, ఆర్థోగోనల్ బేసిస్ అండి, ఆర్థోగోనల్ బేసిస్. ఓకే, the definition of orthogonal basis is the subspace of W for W, that is also known as an orthogonal set, and which is an orthogonal set అయ్యింటే ఆర్థోగోనల్ బేసిస్ అంటాం. బట్ ఆర్థోగోనల్ సెట్కి మాత్రం ప్రాబ్లం ఉంటుందండి. సో ప్రాబ్లం ఎలా ఉంటుందంటే లీనియర్ కాంబినేషన్ ద థీరమ్ ఈజ్ దేర్. ఈ కండిషన్ గుర్తుండాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, CJ ఈక్వల్స్ టు నేను ఏం రాస్తున్నా, y డాట్ UJ ఈక్వల్స్ టు y డాట్ UJ డివైడెడ్ బై UJ డాట్ UJ ఇంటూ UJ ఉంటుందండి. ఇక్కడ ఇంటూ UJ ఉంటుంది, అక్కడ రాయలేదు వీళ్ళు. సో y డాట్ UJ డివైడెడ్ బై UJ డాట్ UJ ఇంటూ UJ ఉంటుంది, పక్కన ఇంటూ UJ ఉంటుంది థీరంలో. థీరం స్టేట్మెంట్ మాకు ఓన్లీ ఒక ఫామ్లో ఒకటి గుర్తుంటే సరిపోద్ది, స్టేట్మెంట్ ఏం అవసరం లేదు, ప్రాబ్లమ్స్ గుర్తుంటే సరిపోతుంది. దీంట్లో చూద్దాం ఏముండదండి ప్రూఫ్, ఓన్లీ ప్రొసీడింగ్ వెక్టర్స్ థీరంని యూజ్ చేస్తూ జస్ట్ y డాట్ U1 అని రాస్తాం, జస్ట్ సింప్లిఫై చేస్తాం, నాట్ జీరోస్ అని సాల్వ్ CJ అని రాస్తాం. బట్ థీరమ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ ప్రాబ్లమ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ద సెట్ U1 U2 U3 ఈజ్ అన్ ఆర్థోగోనల్ బేసిస్. సో ఆర్థోగోనల్ బేసిస్ అంటే అక్కడ CJ ఈక్వల్స్ టు ఫార్ములా ఉంది కానీ ఆ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది మనకి. సో దోస్ వెక్టర్స్ ఆర్ y ఈక్వల్స్ టు ఈజ్ దేర్ U1 U2 U3. ఓకే, నౌ ఫైండ్ అవుట్ దట్ ద ఫార్ములాలో ఏముంది, CJ ఈక్వల్స్ టు
వై డాట్ యూజే డివైడెడ్ బై యూజే డాట్ యూజే ఇంటూ యూజే. ఓకే కదా. సో అంటే ఏమేమి కావాలి మనకి, వై డాట్ అంటే ఇక్కడ u1 ఉంది, u2 ఉంది, u3 అంటే వై డాట్ u1 కావాలి, వై డాట్ u2 కావాలి, వై డాట్ u3 కావాలి. అంటే కింద యూజే డాట్ యూజే ఉంది, అంటే u1 డాట్ u1, u2 డాట్ u2, u3 డాట్ u3. ఓకే, ఫస్ట్ వై డాట్ u1 ఫైండ్ అవుట్ చేయండి. కంపల్సరీ డాట్ ప్రొడక్ట్ ఉంది అంటే వై ట్రాన్స్పోజ్ u1 మల్టిప్లై చేసుకుంటున్నాం, ఇట్స్ 11 వచ్చింది. వై డాట్ u2 వై ట్రాన్స్పోజ్ ఇంటూ మల్టిప్లై చేసుకున్నాం సమ్ వాల్యూ. వై డాట్ u3 మల్టిప్లై చేసుకున్నాం, అంటే ఎన్ని వాల్యూస్ వస్తే అన్ని వాల్యూస్ అండి. ఓకే, నెక్స్ట్ u1 డాట్ u2 u1 డాట్ u1 కావాలి కానీ, అంటే u1 ట్రాన్స్పోజ్ u1 డాట్ u1 ఈజ్ నథింగ్ బట్ డైరెక్ట్లీ u1 స్క్వేర్ u2 స్క్వేర్ u3 స్క్వేర్గా 3 స్క్వేర్ 1 స్క్వేర్ 1 స్క్వేర్ 9 + 1 + 1 11 ఇట్స్ వాల్యూ u2 టోటల్ వాల్యూ. అండ్ దెన్ u3 కూడా u3 ట్రాన్స్పోజ్ u3 డైరెక్ట్లీ u3 స్క్వేర్ టోటల్ టర్మ్స్ను 1/2 2 2 ఇట్స్ 32/2 వచ్చింది. బై ద థీరం వి ఫైండ్ దన్ ఆర్థోగోనల్ బేసెస్ y ఈక్వల్స్ టు, అంటే ఎంతవరకు ఫార్ములా రాయాలి అక్కడ ఫార్ములా ఏముందండి, cj ఈక్వల్స్ టు వై డాట్ యూజే డివైడెడ్ బై యూజే డాట్ యూజే ఇంటూ యూజే, అంటే j ఈక్వల్స్ టు 1 to ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. బట్ ఇట్ హియర్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 3 ఎలిమెంట్స్. ఏమేమి ఇచ్చిండు మనకి u1 u2 u3 ఇచ్చిండు. సో వై డాట్ u1 బై u1 డాట్ u1 ఇంటూ u1, వై డాట్ u2 బై u2 డాట్ u2 ఇంటూ u2, వై డాట్ u3 బై u3 డాట్ ఇంటూ u3. ఒకవేళ u4 ఇచ్చిండు అనుకోండి, వై డాట్ u4 బై u4 డాట్ u4 ఇంటూ u4, అంటే వై డాట్ u4ని ఫైండ్ అవుట్ చేస్తాం, u4 ఫైండ్ అవుట్ చేసి సింప్లిఫై చేసుకుంటాం. దిస్ ఈస్ ద రిజల్ట్ ఇన్ ఆర్థోగోనల్ బేసెస్ అండి. సో సేమ్ కింద మోడల్ ప్రాబ్లమ్స్ కూడా ఆర్థోగోనల్ బేస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూసుకోండి. అవే ఫైండ్ అవుట్ చేస్తాం ఆర్థోగోనల్ బేసెస్ మీదనే. కానీ దానికన్నా నెక్స్ట్ దాని కింద ప్రాబ్లం వచ్చేసి ఓన్లీ ఆర్థోగోనలే అండి. ఆర్థోగోనల్ అంటే ఏంటి, కింద డిటర్మైన్ ద గివెన్ సెట్ ఆఫ్ వెక్టర్స్ ఆర్ ఆర్థోగోనల్ ఇవ్వండి. సో ఈ ప్రాబ్లం మొత్తం ఆర్థోగోనల్ అడుగుతున్నాను మనకి. సో ఆర్థోగోనల్ వీ హ్యావ్ టు ఫైండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్థోగోనల్ సెట్ గివెన్ సెట్ ఆఫ్ వెక్టర్స్, గివెన్ సెట్ నాట్ అన్ సెట్ ఫామ్. ఓన్లీ ఇక్కడ మీరు ఆర్థోగోనలే చూసుకొని ఓన్లీ యూ డాట్ వీనే చేయకండి. ద సెట్ ఇచ్చిండండి, సెట్ ఇచ్చిండు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ, అంటే యూ డాట్ వి ఈక్వల్స్ టు 0, యూ డాట్ డబ్ల్యూ ఈక్వల్స్ టు 0, వీ డాట్ డబ్ల్యూ అంటే యూవీ అని కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, యూ డాట్ వి, వీ డాట్ డబ్ల్యూ, యూ డాట్ డబ్ల్యూ. సో ఇప్పుడు టోటల్ టర్మ్ సెట్ 0 అయితేనే గివెన్ సెట్ ఈజ్ అని ఆర్థోగోనల్ అని రాయగలుగుతాం. ఓకే, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కంప్లీట్ చేసేసేయండి. అండ్ దెన్ ఆర్థోగోనల్ సెట్ కంప్లీటెడ్. ఆర్థోగోనల్ బేసెస్ మీద కూడా, సో బేసెస్ ప్రాబ్లమ్స్ వే తెలుసు కానీ, సో బేసెస్ ఏంటి, దిస్ ఇస్ ద ఫార్ములా ఆర్థోగోనల్ బేసెస్, ఆర్థోగోనల్ సెట్. సో ఆర్థోగోనల్ బేసెస్ ఫార్ములా, ఆర్థోగోనల్ సెట్. ఓకే, చూసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ వస్తుంది మనకి. సో ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ కూడా ఇదే ప్రాసెస్లో ఉంటుంది. వై క్యాప్ తోటి ప్రొజెక్షన్ అయినా కానీ, ఇదైనా సెట్ అయినా కానీ అదే ఉంటుంది. చూడండి, నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తుంది.